పాంజీ స్కీమ్స్ అంటే ఒక పథకంలో నువ్వు చేరితే గనక నీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఇంతమందిని చేర్చు నీకు ఈ బెనిఫిట్ వస్తుంది, ఇట్లాంటి వాటిని చేసుకొచ్చేటటువంటి వాళ్ళ మీదన యాక్షన్. ఇది తాజాగా వ్యూనో గ్రూప్ సీఈఓని సుఖ్వీందర్ సింగ్ కరూర్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. డింపుల్ 3,558 కోట్ల కుంభకోణం, పాంజీ స్కీమ్ ఇన్వాల్వింగ్ ఫ్రాడలెంట్ క్లౌడ్ ప్రాక్టీస్. ఇది గుడ్, బాగుంది. ఇక్కడ మనం వ్యవస్థలో లోపం ఏంటంటే, ఇప్పుడు బంగారం స్కీములు ఏంటవి, ఇవాళ మోడీ ప్రభుత్వం బంగారాన్ని కంట్రోల్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసింది, దానివల్ల గాల ఎత్తుకు పై ఎత్తేసారు బంగారం వ్యాపారులు. ఎట్లాగా బంగారం ఇవాళ 2 రేటు పెట్టి గబక్కను కొనిపడేస్తాం మనం, కేవలం ధనవంతులకే సాధ్యం, కానీ మధ్యతరగతి కొనగలుగుతున్నారు. ఎట్లా 11 నెలల పాటు నెలకి 1000 రూపాయలు కట్టావా, 12వ నెలలో 12,000 రూపాయల బంగారం తీసుకుపో. నువ్వు ఒక నెల కట్టక 12,000 రూపాయలు విలువైన వస్తువు కొనుక్కుపో. 11 నెలలు 10,000 రూపాయలు చెప్పును కట్టు, 1,20,000కి తీసుకుపో నువ్వు. దాంతో మళ్ళీ నీకు తరుగు ఉండదు, అదేది దాని పేరేంటది, మేకింగ్ ఛార్జీలు ఉండవు. ఇట్లాంటి బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి. ప్రతి బంగారం ఇవాళ బ్రాండెడ్ బంగారపు దుకాణాలన్నీ చేసేటటువంటి స్కీమ్లే. వాళ్ళు ఈ బంగారం ధరలు పెరిగిపోతున్నప్పుడు అంతంత లంసం అమౌంట్లు పెట్టి ప్రజలు కొనలేరని గ్రహించి ఆ ప్రజలకి బంగారాన్ని ఒక రెగ్యులర్ దీని కిందకి మార్చేశారు. కోట్ల మంది మహిళలు ఇవాళ ఆ బంగారం స్కీములు కడుతున్నారు, కోట్ల మంది. బ్యాంకుకి కూడా బ్యాంకులో ఫిక్స్డ్ చేయరు వాళ్ళు. బ్యాంకులో ఏముంది, బ్యాంకులో డబ్బులు తీసి అవతల పడేస్తున్నారు. ఎంత 4% వడ్డీ, అట్టాగే పడుంచితే 6 నెలల్లో ఏడాదో పెట్టి ఉంచితే ఇది 4% వస్తుంది, లేకపోతే 2%, 2.5%. అదే ఇదైతే కనుక ఓ నగ, ఈ తరుగు, ఇవన్నీ లెక్కెత్తే బ్యాంక్ అంటే ఎక్కువ ఇది బెనిఫిట్ అని బ్యాంకుల బదులు ఇవాళ సేవింగ్స్ అకౌంట్స్ చూడండి, సేవింగ్స్ అకౌంట్స్ కంటే ఇక్కడ ఎక్కువ డబ్బులు పడుతున్నాయి. ఇది కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఒక సరైనటువంటి ప్రణాళిక, అంటే మూసేయండి తీసేయండి అని చెప్పను, దీనికి సంబంధించి సరైనటువంటి ఆలోచన చేయకపోతే బంగారానికి భారతదేశం నుండి విదేశీ మారక ద్రవ్యం అయితే కుప్పల తెప్పలు వెళ్ళిపోతుంది.